ప్రధాని మోదీ పర్యటన కోసం కూటమి సర్కార్ భారీ ఎత్తున ప్రచారం చేసింది. కానీ సభను విజయవంతం చేసుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతి పునః ప్రారంభం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి తరలింపు తప్ప తరలి వచ్చిన వారు లేకుండా పోయారు. రాజధాని ప్రాంతాల వారు సైతం సభకు దూరంగా ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. శుక్రవారం నాడు అమరావతి సభ వెలుపల ఏం జరిగిందో చూద్దాం. అమరావతి పునః ప్రారంభం పేరుతో కూటమి సర్కార్ నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. సభలో ప్రసంగించి వెళ్లారు. ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిపిన కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సులు వేసి తరలించిందే గాని మన రాజధాని అనుకుని స్వయంగా తరలి వచ్చిన వారు ఎవరూ లేరు. ఆఖరుకు అమరావతి పేరు పెట్టిన రాజధాని గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ప్రధాని సభకు దూరంగానే ఉన్నారు. ఏదో చూద్దామని వచ్చిన స్థానిక గ్రామాల ప్రజలు, రైతుల్ని కూడా ముప్పతిప్పలు పెట్టడంతో అసంతృప్తి, ఆగ్రహంతో అటు నుంచి అటే వెనక్కి వెళ్లిపోయారు. డ్వాక్రా సంఘాల మహిళలను బహిరంగ సభలకు వాడుకోవడం సీఎం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే. ఇప్పుడు కూడా అదే చేశారు. సభకు రాకపోతే డ్వాక్రా నిధులు ఆగిపోవడమే కాకుండా ఇతర ఏ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా రావని మహిళలను బెదిరించి బస్సులు పెట్టి సభకు తరలించారు. బస్సుల్ని 3 కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడంతో మండే ఎండలో మహిళలు వేదిక వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. బస్సుల్లో తీసుకుని వచ్చిన వారికి ఇచ్చిన భోజనం పాచి వాసన రావడంతో పక్కన పడేశారు. తీసుకువచ్చిన వారిపై కోపంతో రగిలిపోయారు. మీరు ఆరోగ్యంగా ఉండండి, మాకైతే వద్దు, మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి. 9ంటికి వచ్చామని చెప్పన్నారు. ఇంట్లో ఊరుకుంటారా? ఇళ్లలో పిల్లల్ని వదిలేసి, ఇంటికి వదిలేసి, పని వదిలేసి వచ్చాం ఈ ఫుడ్ కోసమా? ప్రధాని సభకు 2 లక్షల మంది వస్తారని ముందు మాట్లాడిన నేతలు తరువాత 5 లక్షల మంది తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 34,000 ఎకరాలు పూలింగ్ ద్వారా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో 44,000 ఎకరాలు సమీకరిస్తుందని, 2వ దశ పూలింగ్ ని సభలో ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చెయ్యని ప్రభుత్వం మళ్లీ భూములు ఎక్కడ లాక్కుంటుందో అనే ఆందోళన రాజధాని ప్రాంత టీడీపీ క్యాడర్లో సైతం ఆందోళన కలిగిస్తోంది. అందుకే స్థానిక టీడీపీ కార్యకర్తలు సభకు డుమ్మా కొట్టారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జనం వచ్చారని చెప్పుకున్నా అంత ఎక్కువ మంది కనిపించలేదు. పైగా రాజధాని గ్రామాల ప్రజలే దూరంగా ఉండడం విశేషం. రాజధాని పునర్నిర్మాణం అంటూ వేల కోట్లు అప్పులు చేస్తున్న సీఎం చంద్రబాబు అమరావతి పేరుతో అద్భుతమైన అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. రాజధాని పునఃప్రారంభం పేరుతో భారీ ఎత్తున ఆర్భాటం చేసిన ప్రభుత్వం సభకు తరలించిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యింది. మండుటెండలో సామాన్య ప్రజలతో పాటు బస్సుల డ్రైవర్లు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు.